ఇసుకాయ వాళ్ళు చాలా బోరింగ్ గా ఉంటాయి అని, నాకు దాని మెయిన్ ప్రొటెక్షనిస్ట్ కావాలని అస్సలు లేదు అని క్లాస్ రూమ్ నుండి బయటకి వెళ్దామని ట్రై చేస్తాడు. కానీ ఆ డోర్ కొంచెం కూడా ఒక క్లాస్ లోని ఒక విండో నుండి టాప్ కి వెళ్తాడు. కానీ సర్కిల్ అక్కడికి కూడా వస్తుంది. ఇక చేసేదేం లేక మన హరుక కూడా టెలిపోర్ట్ అయిపోతాడు. అండ్ హరుక అక్కడ చూస్తే ఆ ప్రపంచం మొత్తం వైట్ గా ఉంటుంది. ఇక మన హరుక మనసులో ఎంత ప్రయత్నించినా ఈ ప్రపంచంకి వచ్చాను, ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు అంటాడు. అండ్ హరుక అక్కడ మొత్తం చూసి అక్కడ ఎవరైనా ఉన్నారా అని అరుస్తాడు. అప్పుడు అక్కడికి ఒక ముసలోడు వచ్చి ఏ బాబు అని ఏదో వేరే లాంగ్వేజ్ లో మాట్లాడతాడు. అది అర్థమైన మన హరుక ఆ ముసలైన మన హరుకతో ఇలా అంటాడు, ఏ పిల్లడా, నీ కన్నా ముందు వచ్చిన నీ క్లాస్మేట్స్ అందరూ ఏదో ఒక స్కిల్ చూస్ చేసుకుని ఇక్కడి నుండి వెళ్లిపోయారు. ఇక నువ్వు కూడా ఏదో ఒక స్కిల్ చూస్ చేసుకో అని చెప్పగానే అప్పుడే మన హరుక ముందు ఒక పెద్ద స్కిల్ బోర్డ్ ప్రత్యక్షమవుతుంది. దానిపై మంచి మంచి స్కిల్స్ అన్ని కనిపిస్తాయి. కానీ ఆ ఒప్పి స్కిల్స్ అన్ని తనకన్నా ముందు వచ్చిన తన క్లాస్మేట్స్ తీసుకున్నారు. టెన్షన్ పెడతాడు. దాంతో అముసలుడు అక్కడ ఉన్న అన్ని స్కిల్స్ మన హరుకకి ఇచ్చేస్తాడు. అండ్ హరుకని ఇతేకాయ వాళ్ళకి టెలిపోర్ట్ అయిపోతాడు. దాని తర్వాత మనం చూస్తే హరుక ఒక జంగల్లో ఒంటరిగా ఉంటాడు. అప్పుడే మన హరుక దాంట్లో విలేజర్ ఏ అనే తన స్కిల్ యొక్క అవుట్ఫిట్స్ అందులో ఉంటాయి. అండ్ ఆ బ్యాగ్ లో అన్లిమిటెడ్ వస్తువులని స్టోర్ చేసుకోవచ్చు. ఇక చేసేదేమో లేక అందులో ఉన్న ఆ బట్టలని హరుక వేసుకుని మురిసిపోతాడు. అండ్ తన స్టాట్స్ చెక్ చేసుకుందామని అనుకుంటాడు. కానీ తన సిస్టమ్ ముందు హరుకాని 2 డైస్లని రోల్ చేయమని ఇస్తుంది. దాన్ని చూసి ఏంటి ఏమని వచ్చింది, ఏమంటే మైనస్ స్టార్ట్ పాయింట్స్ అయితే కాదుగా అని భయపడతాడు. కానీ తన సిస్టమ్ తనకి చెప్తుంది ఏమంటే మైనస్ కాదు అని. అండ్ ఆ సిస్టమ్ హరుకాని ఏదైనా స్కిల్ ని పెంచుకోవడానికి యూజ్ చేయమని అనుకుంటాడు. ఇక నిద్రపోయే ముందు తన స్టార్ట్స్ ని మళ్లీ చెక్ చేస్తాడు. అక్కడ హరుకాకి తన స్కిల్ డెవలప్ అవ్వడమే కాకుండా తనకి ఫైర్, మ్యాజిక్ అండ్ మాన్స్టర్ డిటెక్షన్ ఎబిలిటీస్ కూడా వస్తాయి. దీని తర్వాత హరుక పడుకుంటాడు. పొద్దున్నే లేచి చూస్తాడు ఏదైనా మాన్స్టర్ ఉందేమో అని. కానీ అక్కడ ఎటువంటి మాన్స్టర్ కనబడదు. దాంతో తనకి ఆకలి వేయడంతో తను తెచ్చిన మోసన పడతాయి. వాటిని చూసి మన హరుకపడి దాక్కుంటాడు. అండ్ ఆ గాబ్లిన్ స్టార్స్ ని తన ప్రెజల్ స్కిల్ ని యూజ్ చేసి చూస్తాడు. అండ్ వాటితో ఫైట్ చేయడానికి సిద్ధమవుతాడు. ఎందుకంటే ఈ వలలలో తను బ్రతకాలంటే ఆ గాబ్లిన్స్ ని తీసుకుంటాడు. అని మళ్లీ ఇది వద్దు అని పాడేస్తాడు. దాని తర్వాత తన మ్యాజిక్ వర్బ్ స్కిల్ ని యూజ్ చేసి తన బాడీ మొత్తం మ్యాజిక్ ని కవర్ చేసుకుంటాడు. దానివల్ల తన ఫిజికల్ ఎబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల తన స్పీడ్ అండ్ స్ట్రెంగ్త్ చాలా ఇంక్రీజ్ అవుతాయి. దాని తర్వాత మనకి నైట్ హరుక ఒక రాబిట్ ని వెనకాల పడడం చూపిస్తారు. ఆ రాబిట్ ని తిందామని వేటాడతాడు. అండ్ చివరికి ఆ రాబిట్ ని ఎలాగోలాగా పట్టుకుంటాడు. కానీ అప్పుడే ఎవరో అక్కడికి వస్తున్నట్లు తన పర్సెప్షన్ స్కిల్ చెప్తుంది. ఎవరైనా చూస్తే అక్కడ తన క్లాస్ డెలిక్వెన్స్ ఉంటారు. కానీ హరుక వాళ్లతో మాట్లాడాలని అనుకోడు. ఎందుకంటే వాళ్ళు చాలా చెడ్డోళ్ళు కాబట్టి. సో తను అక్కడి నుండి మెల్లగా తప్పించుకుందాం అనుకుంటాడు. కానీ మళ్లీ ఎవరో వస్తున్నారని సెన్స్ చేస్తాడు. ఎవరిని చూస్తే అటు సైడ్ నుండి తన క్లాస్ గర్ల్స్ వస్తుంటారు. అండ్ ఇక వేరే సైడ్ వెళ్దాం అనుకుంటే అక్కడ బాడీ బిల్డర్స్ అండ్ టాపర్స్ కూడా వస్తూ ఉంటారు. దాంతో హరుక ఈ ప్రపంచంలో సర్వైవ్ అవ్వడానికి కంపానియన్స్ లేదు అని అనుకుంటాడు. అండ్ తను ఒంటరిగానే ఈ ప్రపంచంలో పవర్ఫుల్ అయ్యి ఈ ప్రపంచాన్ని పాలిస్తా అని అంటాడు. అండ్ అలా ఆ డెలిక్వెన్స్ రావడం చూసి హరుక అక్కడే ఉన్న పొదల్లో దూకేస్తాడు. అని అందులో ఒకడు ఆ సౌండ్ విని వైపే వస్తూ ఉంటాడు. దాంతో హరుక చాలా భయపడతాడు. కానీ ఆ పొదల్లో ఆ డెలిక్వెన్ చూడగానే అందులో నుండి మన హరుక పట్టుకున్న రాబిట్ వస్తుంది. అండ్ ఆ రాబిట్ అక్కడి నుండి పారిపోతుంది.
దాంతో అది ఆ రాబిట్టే అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ డెలిక్వెన్స్. దాంతో హరుక మళ్ళీ కేవ్ కి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ డెలిక్వెన్స్ ని చూస్తాడు. వాళ్ళు అమ్మాయిల గురించి చాలా వియర్డ్ స్టఫ్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళు అలా మాట్లాడుకుని అమ్మాయిలను వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. దాంతో మంచి పని అయింది, వీళ్ళు ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. ఐ హోప్ క్లాస్ రిప్రజెంటేటివ్ వాళ్ళని ఆపుతుందనే అనుకుంటున్నాను. కేవ్ కి వెళ్ళిపోతాడు అండ్ తన స్టాట్స్ చెక్ చేస్తాడు. తను లెవెల్ 3కి చేరుకోవడమే కాకుండా తను ఆశ్చర్యపోయేలా తన లోన స్కిల్ కూడా లెవెల్ అప్ అవుతుంది. దాన్ని చూసి మన హరుక కేవలం నేను నా క్లాస్మేట్స్ ని ఇగ్నోర్ చేసినందుకే నా ఈ టైటిల్స్ నన్ను డిమోటివేట్ చేస్తున్నాయి అనుకుంటాడు. అండ్ తన డమ్మీ అండ్ మాస్టర్ ఆఫ్ నోన్ ఎబిలిటీస్ లెవెల్ అప్ చేయడం కష్టమే అని భావిస్తాడు. అండ్ మళ్ళీ తన మ్యాజిక్ తో తన బేస్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ మళ్ళీ ఆ రోజు కూడా మష్రూమ్స్ తిని పడుకుంటాడు. కానీ తనకి నిద్ర పట్టదు. దాంతో బయటకి వెళ్లి చూస్తే అక్కడ తన క్లాస్మేట్స్ అయిన టాపర్స్ కి కొన్ని గాబ్లిన్స్ చుట్టుముట్టడం చూస్తాడు. అండ్ కానీ నాకెందుకులే, వాళ్ళ లెవెల్ నాకన్నా చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళు చూసుకుంటారులే అని అంటాడు. కానీ అప్పుడే వాళ్ళ వెనకాల నుండి కొన్ని గాబ్లిన్స్ నట్స్ ని అటాక్ చేయబోతుంటాయి. వాటిని చూసి మన హరుక ఎంత కాలదన్నా వాళ్ళు నాతో క్లాస్ లో మంచిగా ఉండేవాళ్ళు అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేద్దామని నిర్ణయించుకుంటాడు. వెళ్లి ఆ 2 గాబ్లిన్స్ ని ఒకేసారి డిఫీట్ చేసేస్తాడు. అండ్ నర్స్ కి హలో చెప్పి మాట్లాడతాడు. అండ్ వాళ్ళు హరుకని అక్కడ చూసి షాక్ అవుతారు. అండ్ తర్వాత వాళ్ళు హరుకాకి థాంక్స్ అని చెప్తారు, వాళ్ళని సేవ్ చేసినందుకు. అని మన హరుక ఒంటరిగా ఉండి మాట్లాడడం కూడా మర్చిపోతాడు. ఇక రాత్రి అవ్వడంతో నట్స్ ని తన ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ళందరూ మన హరుక ఇంటికి చూసి ఇంప్రెస్ అయిపోతారు. ఏంటి హరుక, ఇదంతా నువ్వు ఒక్కడివే చేసావా? అవును అవునురా బండోడా, నేను ఒక్కడినే కదా చేస్తాను, ఎందుకంటే నేను ఒక్కడినేగా ఉండేది. అన్ హరుక వాళ్ళని మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు అని అడుగుతాడు. దాంతో వాళ్ళందరూ బాధపడుతూ మేమందరం డివైడ్ అయిపోయాం, ఏంటి అసలు ఏం జరిగిందిరా అని హరుక అంటాడు. దానికి వాళ్ళు హరుకాకి జరిగిందంతా చెప్తారు. అప్పుడే మనక ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. దాంట్లో అందరూ స్టూడెంట్స్ కి వాళ్ళకి టెలిపోర్ట్ అయ్యి ఒక దగ్గర ఉంటారు. ఒక్క మన హరుక తప్ప. క్లాస్ రిప్రజెంటేటివ్ ఆ ఓల్డ్ మన్ నిజమే చెప్పాడు, మనం అందరం ఇప్పుడు వేరే ప్రపంచంలో ఉన్నామని అంటుంది. అది విన్న మిగతా గర్ల్స్ అందరూ ఏడుస్తూ ఉంటారు. కానీ అప్పుడే ఆ బాడీ బిల్డర్, సరే మాకు ఇజకాయ వాళ్ళ గురించి ఏమి తెలీదు, మేము ఇప్పుడు ఏం చేయాలి అని అంటారు. హర్స్ కి ఇసుకాయ వరల్ గురించి చాలానే తెలుసు. వాళ్ళు వాళ్ళ స్టాట్స్ చెక్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడే డెలిక్వెన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చారే. గురకలు, ఓ చోటు మీకు ఈ సికే వాళ్ళ గురించి ఏం తెలుసో మొత్తం మాకు చెప్పండి, లేదా మేము కాళ్ళని విరగగట్టేస్తాం. కానీ అప్పుడే మిగతా స్టూడెంట్స్ అందరూ ఏడుస్తుంటారు. ఇవన్నీ చూసి క్లాస్ రిప్రజెంటేటివ్ వాళ్ళని ప్రశాంతంగా ఉండమని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ వాయిస్ విని ఏదైనా గాబ్లిన్స్ వస్తాయని. కానీ అప్పటికే అక్కడికి గాబ్లిన్స్ వచ్చేస్తాయి. వాటిని చూసి క్లాస్ రిప్రజెంటేటివ్ అండ్ మిగతా గర్ల్స్ భయపడతారు. కానీ నట్స్ వాళ్ళ స్కిల్స్ యూజ్ చేసి బాబిన్స్ ని డిఫీట్ చేసేస్తారు. అప్పుడు క్లాస్ రిప్రజెంటేటివ్ ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, మనం ఏదైనా సేఫ్ ప్లేస్ కి వెళ్దాం పదండి అని అంటుంది. దాని తర్వాత మనకి అందరూ స్టూడెంట్స్ రివర్ సైడ్ టెన్స్ వేసుకోవడం చూపిస్తారు. అండ్ మన నర్స్ వాళ్ళందరికీ ఇసేకాయ వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. అండ్ క్లాస్ రేప్ వాళ్ళందరికీ ఒక్కో పని అప్పగిస్తుంది. దాంతో అందరూ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. అండ్ బాగానే ఉంటారు. అని కొద్దిసేపటికి అక్కడున్న ఆ గర్ల్స్ మేము ఏమి పని చేయడానికి ఇక్కడికి రాలేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతారు. అండ్ డెలిక్వెన్స్ అండ్ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడి నుండి వెళ్లిపోతారు. అదంతా చూసి క్లాస్ బాధపడుతుంది. ఇక డెలిక్వెన్స్ అండ్ గర్ల్స్ ఏమి పని చేయకుండా ఉంటారు. అండ్ నట్స్ ఆ ప్లేస్ కి ప్రొటెక్ట్ చేయడానికి గాబ్లిన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు.
ఎందుకంటే వాళ్ళు తొందరగా లెవెల్ అప్ అయ్యి డెలిక్వెన్స్ యొక్క వియర్డ్ ప్లాన్స్ ని ఆపడానికి, ఎందుకంటే ఆ డెలిక్వెన్స్ వాళ్ళు స్కిల్స్ ని యూజ్ చేసి గర్ల్స్ ని పపెట్ గా మార్చుకుని వాళ్లతో ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు. కానీ వాళ్ళ ప్లానర్స్ ముందుగానే తెలుసుకుని వాళ్ళ ప్లాన్ ని ఫీల్ చేద్దామని అనుకుంటారు. అండ్ వాళ్ళు ఆ ప్లాన్ గురించి క్లాస్ రిప్రజెంటేటివ్ కి చెప్పేస్తారు. వాళ్ళ మాటలు విన్న క్లాస్ రేప్ ఇక నేను కూడా లెవెల్ అప్ అవుతా అని చెప్తుంది. అండ్ తర్వాత మనకి డెలిక్వెంట్ ని చూపిస్తారు. వాళ్ళు లెవెల్ అప్ చేసుకుని ఉంటారు. అప్పుడే అక్కడికి క్లాస్ రెప్ వస్తుంది. అప్పుడు ఆ డెలిక్వెంట్స్ అందరూ క్లాస్ రెప్ తో ఏదో వియర్డ్ గా చేద్దామని అనుకునేలోపే నట్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి డిఫీట్ చేసి వాళ్ళ పపెట్ స్కిల్ ని లాక్ చేసేస్తారు. డెలిక్వెంట్స్ గర్ల్స్ తో వేడిగా చేద్దాం అనుకున్నారు, కానీ బట్టి వాళ్ళని క్యాంప్ నుండి బయటకి పంపిస్తారు. దాంతో డెలిక్వెన్స్ బాగా లెవెల్ అప్ అయ్యి మళ్లీ రివెంజ్ కోసం అక్కడికి వస్తారు. అండ్ అక్కడున్న టెంట్స్ అన్నిటినీ తగలబెట్టేస్తారు. దాంతో నట్స్ అదంతా వాళ్ళ మీదే వేసుకుంటాడు. అండ్ మిగతా క్లాస్మేట్స్ అందరూ కూడా వాళ్ళనే తిడుతూ ఉంటారు వాళ్ళ తప్పే అని. క్లాస్ రిప్రజెంటేటివ్ వాళ్ళ తప్పేం లేదని చెప్పినా కూడా మళ్లీ నట్స్ అక్కడి నుండి వెళ్లిపోతారు. వాళ్ళ సాడ్ స్టోరీ విన్న హర్క వాళ్ళని హక్ చేసుకుని, మీరు ఎన్నో కష్టాలు పడ్డారు బ్రోస్, కాబట్టి ఈ రోజు మనం మష్రూమ్ పార్టీ చేసుకుందాం అని చెప్పి మంచిగా వాళ్ళందరితో మష్రూమ్ పార్టీ చేసుకుంటారు. ఇక నెక్స్ట్ డే నర్స్ అందరూ అక్కడి నుండి వెళ్లిపోతారు. అండ్ మన హరుకని వాళ్లతో రమ్మని చెప్తారు. కానీ హరుక వాళ్లతో నేను రాలేను అని చెప్తాడు. ఎందుకంటే తనకు ఒంటరిగా ఉండడమే ఇష్టం కాబట్టి. అండ్ నర్స్ అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇక మన హరుక మిగతా క్లాస్మేట్స్ కోసం వెతకాలి అని అనుకుంటాడు. అండ్ నైట్ హరుకాకి క్లాస్మేట్స్ యొక్క క్యాంప్ కనబడుతుంది. కానీ అక్కడ ఎవరూ ఉండరు. అండ్ మొత్తం ధ్వంసం అయిపోయి ఉంటుంది. సో తన ఎనిమీ డిటెక్షన్ స్కిల్ ని యూజ్ చేసి వాళ్ళ క్లాస్మేట్స్ ఫుట్ ప్రింట్స్ తో అనుసరిస్తూ వెళ్తాడు. అండ్ అప్పుడే హరుకకి క్లాస్ గర్ల్స్ కనబడతారు. కానీ వాళ్ళని చూసి హరుక పారిపోతుంటే వాళ్ళు హరుకని, ఏంటి నువ్వు హరుక ఇక్కడ అమ్మాయిలను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తావా అని అంటారు. దాంతో హరుక వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళు హరుకని, హరుక నువ్వు నర్స్ ఫ్రెండ్స్ వి కదా, నీకు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా అని అడుగుతారు. కానీ మీరు వాళ్ళని ఎందుకు వెతుకుతున్నారు అక్క అని అంటాడు హరుక. మేము వాళ్ళని క్షమించమని అడగడానికి వచ్చాం అని చెప్తారు. అండ్ వాళ్ళు నట్స్ వల్లనే ఇన్ని రోజులు ఇక్కడ బతకగలిగారని చెప్పి ఏడుస్తారు. సరే సరే ఏడవకండి అని హరుక చెప్తాడు. దాంతో వాళ్ళు హరుకని సర్వైవ్ అవ్వడం ఎలానో నేర్పించమని చాలా ప్రేమతో అడుగుతారు. వాళ్ళు అలా అడగడం వల్ల హరుక సబ్జుగేట్ స్కిల్ యాక్టివేట్ అవుతుంది. దాంతో ఆ ముగ్గురు అమ్మాయిలు హరుక సేవకులుగా మారిపోతారు. అండ్ దానివల్ల హరుక చాలా భయపడి, అరే నేను ఒంటరిగా ఉందాం అనుకుంటే ఇదేంటి ఇలా జరిగింది అని అరుస్తాడు. అండ్ వాళ్ళు హరుక ఏం చెప్తే అది చేస్తున్నారు. హరుక కోసం మాన్స్టర్ ని కూడా